యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త నందమూరి అభిమానులను షేక్ చేసేలా ఉంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కేవలం ఒక భాగంతో ముగిసిపోదని, ఏకంగా 2 భాగాలుగా రాబోతుందని సమాచారం. ప్రశాంత్ నీల్ రాసుకున్న కథా పరిధి చాలా పెద్దదిగా ఉండడంతో 2 భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ 2 భాగాలకు సంబంధించిన షూటింగ్ ను ఏకకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా 2 భాగాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల చేసే అవకాశం ఉంటుంది. మొదటి భాగం ఇప్పటికే ప్రకటించినట్లుగా జూన్ 11, 2027న వేసవి కానుకగా విడుదల కానుంది. ఆచి చికెన్ మసాలా ఇక రెండో భాగాన్ని 6 నెలల గ్యాప్ లో, అంటే డిసెంబర్ 2027 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, తారక్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ను 2 భాగాలుగా చూడటం అంటే అభిమానులకు అంతకు మించిన పండగ మరోటి ఉండదనే చెప్పాలి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మే 20న ఎన్టీఆర్ నీల్ టైటిల్ గ్లింప్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.